హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ పందర. ఈరోజు ములక్కాయ పప్పు రైస్ వండుకున్నాను. అలాగే రైస్లోకి బీరకాయ వేపుడు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. ముందుగా బాండి పెట్టుకొని బాండి వేడెక్కాక ఆయిల్ పోసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి దోరగా వేపుకున్నాను. అవి మంచిగా వేగాక అందులోకి టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు స్కిప్ అయిపోయినాయి ఫ్రెండ్స్ వీడియో. ఆ తర్వాత అది మంచిగా వేగిన తర్వాత టమాటాలు కూడా బీరకాయలు వేసుకున్నాను. బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులోకి పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా కలిపి మూత వేసుకున్నాను ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాక ఈలోపు పప్పు అలాగే అందులో ఉన్న ములక్కాయలు మంచిగా ఉడికిపోయినాయి. దానికి తిరగమూత వేసుకుందామనేసి ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని గ్యాస్ పైన పెట్టి అందులో 4 స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, అలాగే తెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం టమాటాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. అది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిరగమూత వేసుకున్నాను. ఇంకా పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈలోపు బీరకాయలు చక్కగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని బీరకాయ వేపుడు కూడా ఆపేసాను ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కొంచెం మాట తడబడుతున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.